మళ్ళీ మా సినిమా వాళ్ళని మళ్ళీ ఎంత నష్టాల లోతుల్లో ముంచుతావు. అంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంచాలి అంటారా? లైఫ్ లాంగ్ ఎందుకు జైల్లో ఉంచడం? వాళ్ళకి తెలుసు పోలీసులకి ఏం చేయాలో. వెనకటి కాలంలో 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం కొన్ని శిక్షలు ఉండేవి, ఇప్పుడు లేవు ఆ శిక్షలన్నీ. క్షమాభిక్ష మరి మా సినిమాలలో నష్టాలు నేర్చమని చెప్పు, క్షమాభిక్ష పెడతాం. అవునయ్యా, సరే క్షమిస్తాం, బాగానే ఉంది. మా ప్రొడ్యూసర్లు ఏంటి, సినిమా ప్రపంచం మొత్తం క్షమిస్తుంది. నష్టాలను నువ్వు పూడుస్తావా? అయిన అప్పులు నువ్వు తీరుస్తావా? చెప్పు, నువ్వు తీరుస్తానంటే అట్లాగే మేము కూడా ఒప్పుకుంటాం. మా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, అన్ని భాషలు, మన ఇండియన్ కంట్రీ వరకు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వాళ్ళని కూడా నువ్వు నష్టాల్లో ముంచావు. మరి ప్రపంచ ఇండియన్ కంట్రీ వరకు నువ్వు చేయగలవా? చెబితే మేము కూడా అలాగే పోనీలే ఏదో అని వదిలేస్తాం. నువ్వు చేయలేవు. నువ్వు చేయలేనప్పుడు మేము ఎందుకు చేయాలి? మాకు పని లేక మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? మాకు పని లేక మేము వెళితే ఆఫీస్కి వెళ్ళి పని అడిగితే మా డైరెక్టర్లే కానీ మా ప్రొడ్యూసర్లే కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని చూసి మేమెంత బాధపడ్డామో తెలుసా? ఇవాళ రోజు నాకు పని లేదు సినిమా ప్రపంచంలో, నాకు ఎవరు వేషం ఇవ్వడం లేదు. అడిగితే ఐబొమ్మ అని చెబుతున్నారు. టెక్నీషియన్స్కి పని లేదు. ఎలా బ్రతకాలి మేము? మాకు ఆ పని తప్పితే ఇంకొక పని రాదు. ఏం చేసుకొని బ్రతకాలని నువ్వు ఐబొమ్మని రిలీజ్ చేసి వస్తున్న ప్రతి సినిమాని పైరసీ చేసి నువ్వు బయట యువతకి ఫ్రీగా చూపించి ఇవాళ రోజున క్షమించండి తప్పు చేశాను, ఎవరు నమ్ముతారు నిన్ను? మేము తీసుకున్న స్ట్రగుల్ ఎవరు తీస్తారు నువ్వు చెప్పు? ఓన్లీ ఐబొమ్మ వల్లేనా లేకపోతే ఇంకా మిగతా వెబ్సైట్ కూడా చాలా ఉన్నాయి, ఐబొమ్మని ఎందుకు టార్గెట్ చేస్తారు? మిగతా వెబ్సైట్స్ అన్ని ఏంటంటే ఒక 50 days, ఒక 75 days, ఒక ఇన్ని డేస్ ఆడిన తర్వాత వాళ్ళు వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడే మాకేం నష్టం ఏం లేదు అక్కడ. అలా అయితే మూవీ నుంచి సినిమా రాగానే పెట్టేస్తుంది కదా. ఇది కూడా వాడదే కాదని గ్యారంటీ, నాకైతే తెలియదులే. మూవీ రూల్స్ అనేది ఐబొమ్మ రవిదో కాదో నాకు తెలీదు, కానీ ఇది కూడా అతని ఒక వెబ్సైట్ కాదని గ్యారంటీ ఏంటి? ఒక ఐబొమ్మ మూలకంగా ఎవరిని నమ్మకుండా అయిపోయింది. వాళ్ళకై వాళ్ళు ఏదైనా వెబ్సైట్ పెట్టుకున్నా బాగుంది. మరి సినిమా వాళ్ళు ఏం చేయరా? ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయ్యాడు నేను తప్పు చేశానని సినిమా వాళ్ళు కూడా ఏమైనా చేస్తారా? అంటే రేట్స్ తగ్గించడం కానీ ఏమైనా తగ్గించడం చేస్తారా? మేము చెప్పుకున్నాంగా, ఇప్పుడు మేము కూడా అదే చెప్పుకున్నాంగా. సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని, గవర్నమెంట్ని నేను అదే కోరుకున్నా. దయచేసి సినిమా థియేటర్లో తింటున్న తినుబండారాల రేట్లు ఏంటి, తాగుతున్నటువంటి పానీయాల రేట్లు ఏంటి, ఇవన్నీ తగ్గించండి అయ్యా. తగ్గించకపోతే మీరు థియేటర్లు మూసివేసుకోవాలని చెప్పాను. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చెప్పుకుంటాం, టికెట్ల రేట్లు తగ్గించండి సార్. ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ సినిమా ఎంజాయ్ చేసేది వేరు, ఐబొమ్మలో చూసేది వేరు. అది కూడా చెప్పుకున్నాం. తగ్గిస్తారేమో చూద్దాం, దాన్నే ఉంది. అతనంటే ఒక్కతనే చేశాడు. మా సినిమా ప్రపంచం చాలా ఉంది. ఎక్కడ మునిగితే ఎక్కడ తేలుతామో మాకే తెలియదు. అటువంటి సినిమా ప్రపంచాలు ఒకళ్ళు తగ్గిస్తే ఇంకొకళ్ళు తగ్గిస్తే ఇంకొకళ్ళు, అలా నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారు. దాన్నే ఉంది. అంతేగాని ముందర ఈయన మారమని చెప్పండి, తర్వాత మేము చూసుకుంటాం. సవాలీశ్రావుగా పోలీసులకి అప్పుడు ఏమైంది బుర్రా ఈ బుద్ధి? మీరు కనుక నన్ను పట్టుకొని నన్ను ఇచ్చేస్తే మీ బతుకులు బయట పెడతానని. ఇప్పుడు నీ బతుకు బయటపడిందా? కొంచెం కాతే కొంచెం ఉందన్న ఆలోచన. దాన్ని అబ్బాయి ఏమో రవి, నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు, కానీ చాలా టార్గెట్స్ చేసావు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసావు. ఏమో ఇప్పుడు బయటకు వస్తే ఏమి ఇప్పుతావు ఎవరో తెలుసు. ఒకవేళ వదిలిపెట్టారే అనుకో, ఏ పోలీసులు గుట్లు ఇప్పుతావు, ఏమి ఇప్పుతావు ఎవరికి తెలుసు. పోలీసులు ఇప్పుతానని చెప్పావుగా, తెలియదు కదా. నేనైతే నమ్మను. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నానండి, సజ్జనార్ గారు, ఐబొమ్మ రవిని నమ్మొద్దు. మా సినిమా ప్రపంచానికి, మా సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకు కూడా ఒకటే చెబుతున్నానండి, ఐబొమ్మ రవిని నమ్మొద్దు. నమ్మి మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దు దయచేసి. కొంతమంది ప్రభుత్వ సేవా కార్యక్రమాలకు వాడుకోవచ్చు, అది వాడుకోవచ్చు, అది ఒప్పుకుంటాను నేను కూడా. ప్రభుత్వానికి మంచి టాలెంట్ ఉన్న పర్సన్. అది ఏంటంటే మన మోడీ గారు లాంటి వాళ్ళకి, మన రాష్ట్ర సీఎం లాంటి వాళ్ళకి వీడు ఉపయోగపడతాడు. అట్లా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మన పాకిస్తాన్ తరపు నుంచి వీడి మైండ్ని వాడచ్చు. ఐబొమ్మ రవి మైండ్ పాకిస్తాన్కి వాడితే ఎక్సలెంట్ అవుతుంది. మన ఇండియానే పైన ఉంటుంది ఫస్ట్. హాయ్ బ్రదర్, చూస్తున్నాం బ్రదర్. సూపర్ బ్రో, ఇప్పుడే ఎగ్జైటింగ్ గా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఎగ్జైటింగ్ వచ్చింది. ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్ లో ఎవ్రీ కంటెస్టెంట్ గ్రేట్ ప్లేయింగ్ ఆడుతున్నారు. సో ఇందులో ఎవడు ఎలిమినేట్ అయినా గుండెల్లో పగుళ్ళు
పోతున్నట్టుగా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ 9. చెప్పండి బ్రదర్. ఇంతగా మీరేమనుకో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది రోజుకోలా మారిపోతుంది బ్రో. ఈ లాస్ట్ 2 వీక్స్లో మంచి టాప్ 5 అనేది కూడా చాలా ఉత్కంఠతగా ఉంది. నా దృష్టిలో తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, రితు వీళ్ళు 5 మెంబర్స్కి ఛాన్స్ ఉన్నాయి మోస్ట్లీ. యా ఇంకా మిగిలిన వాళ్ళు 4 మెంబర్స్ కూడా దే ఆర్ ప్లేయింగ్ అల్టిమేట్. అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది, అందరికీ మంచి గేమింగ్ టైమింగ్ ఉంది. యా టెల్ మీ. సో తనుజ అయితే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే అంటే ఎక్కువగా ఎస్ ఏడటం అయితే చేసింది. యా గేమ్ కూడా చాలా తక్కువ ఆడింది. Yeah. కాకపోతే ఓటింగ్ పరంగా చాలా హైప్లో ఉంటుంది. ఎట్లా అంటారు? Actually, Tanuja, she came from serial actor, so that's why, and she is pretty and she is glamorous, and ఆమెకి అందరికీ నచ్చేసింది. ఎందుకో ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిలా అందరినీ అట్రాక్ట్ చేసేసింది. అండ్ వన్ థింగ్, ఆమెలో ఒక గేమ్లో కొట్టాలనే ఒక కసి పట్టుదల ఉంది. అది ఆమెకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె రిలేషన్స్ కానీ ఏవి కూడా కంటిన్యూ చేయదు. గేమ్కి అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేసేట్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. అది ఆమెకు అడ్వాంటేజ్ అయ్యిందని నా ఫీలింగ్. ఎనీవే ఆమె ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. బట్ ఆమెకైతే విన్నర్ కానీ రన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉన్నదని నా ఫీలింగ్ బ్రదర్. ఆర్మీ పవన్ రోజు రోజుకి ఇప్పుడు హైప్ అవుతున్నాడు. ఎస్ సో ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది, గేమ్ అయితే మంచిగా ఆడుతుంది. Yes. సో ఎలా చూడొచ్చు? ఎస్ ఆర్మీ పవన్ గేమింగ్ బాగుంది. బట్ మొన్న ఒక సిచ్యువేషన్ డిమాండ్ పవన్ని డిఫెండ్ చేయడం అనేది కరెక్ట్గా లేదు. ఆ సిచ్యువేషన్లో కొంచెం బ్యాకప్ అయ్యాడని నా ఫీలింగ్. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా మంచి గేమర్. అండ్ డిమాండ్ పవన్ ఎందుకో అక్కడ కూల్ అయ్యాడు, మంచి ఒక జెంటిల్ మ్యాన్ లా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఎందుకో ఆర్మీ పవన్ అక్కడ వల్గర్గా చైర్లు తన్నేయడం అవన్నీ చేయడం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది బ్రదర్. ఎస్ ఆఫ్ కోర్స్. సరే, ఈ రోజు ఎలిమినేషన్ అయితే ఉంది కదా, ఎస్ ఆఫ్ కోర్స్. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి బ్రో. దీస్ 2 people రెడీ టు ఎలిమినేట్ బై ద 12th week బ్రదర్. ఎందుకు బ్రో? ఎస్ వన్ థింగ్, దివ్య ఆల్రెడీ ఆమె గేమ్ చీటింగ్. ఎప్పుడైతే తనుజాకి ఆపోజిట్గా యాంటీ అయిందో, మళ్ళీ బర్నీ సార్కి యాంటీ అవుతూ ఏదో బాండింగ్ ఉన్నట్టుగా నటించిందో, నెక్స్ట్ అందరితో మంచిగా ఉంటూ చీట్ చేయడం అనేది జనాలకి ఎందుకో నచ్చలేదు ఆ బిహేవియర్. దానివల్ల యాక్చువల్గా ఆమె ఇంటెలిజెంట్, బట్ ఎక్కడో ఆమె యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవ్వక షీ కేమ్ టు డౌన్. నౌ షీ ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ బ్రదర్ బై ద 12th week ఐ థింక్. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 తనుజ, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ రితు. ఎస్ విన్నర్ కళ్యాణ్ అండ్ తనుజ. ఎందుకు భయ్యా? ఎందుకంటే both are playing nice and they are ready to get win. Actually they are doing lot of hard work, they are putting lot of efforts to get win. ఎందుకో వాళ్ళు కసి మీద ఆడుతున్నారు. ఒకరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంకొకరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏదో కప్పు కొడదాం, ఏదో సాధించుదాం అనే తపన వాళ్ళిద్దరిలో నాకు కనిపించింది బ్రదర్. దట్స్ వై ఐఎమ్ ఓటింగ్ టు కళ్యాణ్ అండ్ తనుజ. ఇమానిల్ కూడా ఉన్నాడు కదా. ఎస్ ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ టాస్క్ ఉంది, బట్ అందులో చిన్న ఫేక్ గేమ్ ఆడతాడు. అప్పుడప్పుడు అమ్మ అంటాడు, అమ్మకి యాంటీ అవుతాడు, చెల్లి అంటాడు, చెల్లికి యాంటీ అవుతాడు. ఎందుకో అక్కడ స్వార్థం, ఈగో బయట పడిపోయింది. అందరికీ స్వార్థం ఉంటుంది, సెల్ఫిజం ఉంటుంది, విన్ను కొట్టాలని. కానీ ఇతను ఎందుకో బయట పడిపోతుంది అప్పుడప్పుడు. అది కొంచెం నాకు నచ్చలేదు. బట్ ఈ ప్లేస్ వెల్ అండ్ ఈ మేక్స్ జోక్స్, క్రాకెట్ జోక్స్ సూపర్. దట్స్ గ్రేట్ థింగ్. హౌస్ మొత్తంలో ఇమానిల్కే 9.8 ఓటింగ్ ఉంది ఎక్కువ. అందరికీ హౌస్లో ఉంది, హౌస్లో. బయటలో లేదు కదా. ఎస్ యా. సో మరి ఆయనే గెలుస్తాడని చాలా మంది అంటున్నారు. ఎస్ ఇమాన్యుల్కి ఓటింగ్ ఉందని అదంతా నటనే బ్రదర్. అది ఎందుకని నేను చెప్పాలంటే ఆయనకి ఎందుకో ఒక 3 times కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. అదొకటి, అందరితో మంచిగా ఆడతాడు. సో ఆయన ఎప్పుడైతే అతని స్ట్రాటజీ అతనికి ఏదైనా రాంగ్ అవుతుందంటే ఆల్మోస్ట్ సీరియస్ అయిపోతాడు సడన్గా. సో ఈ ఫైనల్ స్టేజ్కి నువ్వా నేనంటే మట్టుగా ఎవరు కూడా నో వన్ సపోర్ట్ టు ద ఇమాన్యుల్. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు గేమ్ గెలవాలనే కోరుకుంటారు. దట్స్ ఇట్ బ్రదర్. దివ్య ఎలిమినేషన్ అవుతుందంటే చెప్పారు కదా. యా. సుమన్ శెట్టి ఎందుకని? సుమన్ శెట్టి ఫైనల్గా అతని గేమ్ ప్లే ఎస్ 11th 12th week వరకు అతనికి ఎంతవరకు టాస్క్ వస్తుందో అంతవరకు గేమింగ్ ఆడుతూ సూపర్గా కంటిన్యూ చేశాడు. బట్ సడన్గా మనం గేమ్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు బాల్ మన వైపుకు రాకపోయినా మనం బాల్ వైపు వెళ్ళి గేమ్ ఆడాలి. కానీ మనవాడు బాల్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోతున్నాడు. దానివల్ల ఏంటంటే జనాలు ఆయన యొక్క క్యాపబిలిటీ తెలియట్లేదు. సో మనం వీ హ్యావ్ టు గో అండ్ ప్లే. మన దగ్గరికి ఐటైట్కి బాల్ రాదు, బాల్ రాకపోయినా వీ హ్యావ్ టు గో అండ్ క్యాచ్ అండ్ ప్లే ద బాల్. సో అది ఎక్కడో మిస్ అయిందని సుమన్ శెట్టి గారిని నేను అనుకుంటున్నాను బ్రదర్. ఎస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.